టెక్కల దగ్గర ఎంఎస్ఆర్ ప్రొడక్షన్స్ మల్లేశ్వరరావు గారు ఆయన ఆధ్వర్యంలో డబ్బింగ్ స్టార్ట్ అవుతుంది. లవ్ షార్ట్ ఫిల్మ్ తాలూకా డబ్బింగ్ చేయించడానికి వచ్చాం. 2 ప్రొఫెషనల్గా మొత్తం అంతా వర్క్ స్టార్ట్ అయ్యి ఇది మైక్ సిస్టమ్స్ అంతా మొత్తం అంతా ఇక్కడే డబ్బింగ్ అంతా చెప్పడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ తాలూకా డబ్బింగ్ స్టూడియోలో ప్రెజెంట్ ఉన్నాం. డబ్బింగ్ వర్క్స్ అవుతున్నాయి. 2 ప్రొఫెషనల్గా చేద్దామని ఈసారి డబ్బింగ్ వర్క్ అనేది కొంచెం దూరమైనా సరే ఆర్టిస్టులు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందరూ వచ్చి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్కరుగా వచ్చి డబ్బింగ్ చెప్తున్నారు. చాలా క్వాలిటీ అవుట్పుట్ ఇద్దామన్న ఉద్దేశం మీద ఇంత దూరం వచ్చి చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇది టెక్కల దగ్గర ఒక డబ్బింగ్ స్టూడియో. మీరు చూడొచ్చు ఎక్విప్మెంట్ అంతా 2 ప్రొఫెషనల్గా ఉంది. అంతా ప్యాషన్గా ఉన్నారు. సినిమాటిక్గా వచ్చేటట్టు విజువల్స్కి ఆడియో బాగా కరెక్ట్గా సింక్ చేస్తున్నారు. ఓపిక్గా చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్ మనకి. ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు కొంత వర్క్ అయితే కంప్లీట్ అయింది. పూర్తిగా కంప్లీట్ అయ్యాక మీకు త్వరలోనే రిలీజ్ ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్క టెక్నీషియన్ డబ్బింగ్ చేస్తూ వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటారు. హాయ్ అండి, నేను మీ రాజేష్ జాడా. విజయ్ జాడా మా బ్రదర్ అండి. లవ్ అనే షార్ట్ ఫిలింకి డబ్బింగ్ చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా సింగింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే మధ్య మధ్యలో మా తమ్ముడు ద్వారా కూడా ఈ షార్ట్ ఫిలింకి 2-3 వాయిస్ ఓవర్లు కూడా డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. సమాజానికి చిన్న మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో మా తమ్ముడు విజయ్ జాడ లవ్ అనే సినిమా అంటే షార్ట్ ఫిలిం చేసి ఉన్నారు. ఈరోజు అందరిని కూడా పిలిచి వరుసగా అందరి చేత కూడా డబ్బింగ్ చెప్పిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్తో ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగా చిత్రించారు. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా స్టార్టింగ్ ఎండింగ్ కూడా వాయిస్ ఓవర్ ఉన్నది. అది బాగా ఆయన కూడా రాసి ఉన్నారు. చాలా బాగా వచ్చింది. ఈ మూవీ మీరు చూసి ఆనందించి, ఎందుకంటే ఈ మూవీ కూడా చాలా చాలా బాగా వచ్చింది. మేము కూడా చూసాము. మీరు కూడా చూసి మీ ఎక్స్పీరియన్స్ను కూడా తెలియజేసి మమ్మల్ని అందరం కూడా ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుచున్నాం. నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు కిషోర్, మాది శ్రీకాకుళం. ఈరోజు మీ ముందుకి రావడానికి కారణం, నేను లవ్ అనేటటువంటి ఒక షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తాను. మా స్టూడెంట్ విజయ్ నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఈ యొక్క అవకాశం అనేది నేను జీవితంలో మర్చిపోలేనిది. ఈరోజు ఇది మంచి సెటప్ ఉన్నటువంటి డబ్బింగ్ థియేటర్లో నేను డబ్బింగ్ చెప్పడం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఇది నేను ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను. అదేవిధంగా ఈ యొక్క లవ్ అనేటటువంటి చిత్రాన్ని మంచిగా మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా విజయ్ని అభినందిస్తారని, డైరెక్టర్ విజయ్ని అభినందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో త్వరలో మేము ఒక థియేటర్ ఫిల్మ్ని చేయబోతున్నాం.
ఆ ఫిలింని కూడా మీరు ఆదరించి మా టీం అందరికీ కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని మాకు విశేష చెప్తారని కోరుకుంటూ మీ అందరి ఆదరాభిమానాలు మీ యొక్క ఆశీర్వాదం మా పైన ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతటితోని సెలవు తీసుకుంటున్నాం. ఇట్లు మీ మాస్టర్ ఎన్వి కిషోర్, శ్రీకాకుళం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శశిధర్. మా బాబాయ్ లవ్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్లో నాకైతే ఒక పాత్ర అయితే ఇచ్చాడు, కొడుకు పాత్ర అయితే ఇచ్చారు. ఆ పాత్ర అయితే చేసినప్పుడు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగింది. మీరైతే ఈ లవ్ సినిమాని చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శ్రీధర్ శర్మ మామూడూరు. నేను లవ్ అనే షార్ట్ ఫిల్మ్కి డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను. ఈ సినిమాలో నాకు మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ మన విజయ్ జాడ డైరెక్టర్ గారు ఇచ్చారు. కానీ స్టార్టింగ్లో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు చిన్న భయం ఉండేది. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ చేశాక నా మీద నాకే ఒక నమ్మకం వచ్చింది. కనుక ఈ ఫిల్మ్ లవ్ అనే ఫిల్మ్ అనేది ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. తప్పకుండా మీరు అందరూ చూడండి. ఖచ్చితంగా ఈ సినిమా చూసి మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమాను ఆదరించండి. ఇంకా ఇలాంటి మంచి మెసేజ్ ఉండేటువంటి సినిమాలు ఇంకా విజయ్ జాడ డైరెక్షన్లో చాలా వస్తాయి. కనుక మా ఈ చిన్న ఎక్స్పీరియన్స్ని, మా ఈ చిన్న ఫిలింని మీరు ఆదరించి ఈ విజయ్ జాడ ఈసీ సినిమాస్ అనే సంస్థను స్థాపించిన వారణాసి సూర్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీరు కొత్త ఆర్టిస్టులని, కొత్త డైరెక్టర్స్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే త్వరలోనే మేము థియేటర్ మూవీ కూడా తీస్తాం. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ నా ఆశీస్సులు. ఈ షార్ట్ ఫిల్మ్ విజయ్ జాడ తీశారు. చాలా చక్కగా బాగా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మేము డబ్బింగ్ రూమ్లో ఉన్నాం. చాలా డబ్బింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అబ్బాయి మార్పు 1991, దగ్ధం, దుష్ట చతుష్టయం ఇలాంటి పిక్చర్ చాలా చేశాడు మా అబ్బాయి విజయ్. ప్రస్తుతం లవ్ అంటూ ఓ తండ్రి కొడుకులు తాను ఉద్దేశించి ఊహించి రాశాడు. చాలా బాగుంది. మీ అందరూ చూసి ఆనందించి అభినందిస్తారని మరి కోరుతున్నాం. విలాస్ శర్మ జాడ. హాయ్ సార్, నా పేరు దొమ్మ రామారావు. నేను టెక్కలి మన మల్లేశ్వర సార్ డబ్బింగ్ స్టూడియోలో వచ్చాను సార్. ఇక్కడికి మా విజయ్ జాడ డైరెక్టర్ గారు ఆల్రెడీ ఇంతకుముందు దుష్ట చతుష్టయం ఒకటి, నెక్స్ట్ మార్పు ఒకటి, ఇలాగా 4-5 షార్ట్ ఫిల్మ్ తీసి
ఇప్పుడు 5వది అనమాట. ఈ లవ్ షార్ట్ ఫిల్మ్ తీశారు. నీకు డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను సార్ నేను. అయితే మా డైరెక్టర్ గారు నాకు కూడా నెక్స్ట్ మూవీకి అవకాశం ఇచ్చారనమాట. మంచి పాత్ర కూడా నాకు ఇచ్చారు. ఆ పాత్ర కూడా నాకు ఎలాంటి పాత్ర ఇస్తారంటే థియేటర్ మూవీ అండి సార్. అది చేస్తాను. ఇక్కడికి వచ్చినందుకు ఈ డబ్బింగ్ ఇచ్చిన మా సార్కు, మాకు టీం అందరికీ నాకు ఒక ధన్యవాదాలు సార్.